హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనా కిచెన్స్. ఈరోజు వీడియోలో మనం కుండలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది బ్యాచిలర్స్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలరు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ధనియాలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఒక కేజీ చికెన్తో చేస్తున్నానండి. చికెన్ తీసుకొని ముందుగా ఉప్పు నీళ్ళల్లో కడగాలండి. దీన్ని 1-2 సార్లు వాష్ చేసుకున్నాక దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవడానికి సాల్ట్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే పసుపు, 3 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. కారం ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొక స్పూన్ కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా తీసుకుంటున్నానండి. అప్పటికప్పుడు దంచుకొని తీసుకుంటున్నాను. అప్పుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మసాలాలను చికెన్ ముక్కలకు కలిసేటట్టుగా గట్టిగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం దీన్ని గట్టిగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. అప్పుడే మసాలా సామాన్ మొత్తం చికెన్కి గట్టిగా పట్టుకుంటుంది. ఒక 10-15 నిమిషాలు దీన్ని పక్కకు పెడదాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో 1 స్పూన్ ధనియాలు వేసి 1 మినిట్ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మసాలా సామాన్కి కావాల్సిన లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి వేసి మంటను స్లోగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉండాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, దీన్ని పక్కకు పెట్టిన ఇప్పుడు ఒక కుండను తీసుకోవాలండి. కుండలో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు తీసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు కాసేపు అలాగే కలుపుతూ ఉండాలి. ఈ ఆనియన్స్ అనేది మొత్తము ఫ్రైగా కాకుండా కొంచెం మెత్తబడాలండి. కొంచెం మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, లేకుంటే 1 స్పూన్ పల్లీలు వేసుకోండి. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఏం లేకుండా 1 స్పూన్ పల్లీలు వేసుకోండి. ముందుగా మనం తీసి పెట్టుకున్న ధనియాలు, గరం మసాలా సామాన్ అనేది రోట్లో దంచుతున్నానండి. మీకు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ రోట్లో దంచితే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి నేను రోట్లో దంచుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ ఫ్రై అయ్యా లేదా చెక్ చేసుకోవాలి. కొంచెం మెత్తబడే వరకు చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇది మధ్యలో ఆపాం కదా, మళ్ళీ దీన్ని పూర్తిగా నలిగే వరకు దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇందులో జీలకర్ర వేసానండి, కొన్ని పల్లీలు, బగారా ఆకు వేసుకొని కొంచెం కలిపిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేయాలి. చూసారా, కొంచెం పల్లీలు మగ్గే వరకు 2-3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాన్ని జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కుండలో ఒక 2 స్పూన్ల నూనె తీసుకొని ఈ పేస్ట్ మొత్తం ఈ కుండలో వేసేయాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక ఒక 2 బిర్యానీ ఆకులు, జీలకర్ర, గసగసాలు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో ఆనియన్స్ ఫ్రై చేసి చేసుకున్నాం కదా పేస్ట్, అది కుండలోకి వేసేయాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్మూత్గా ఉంది కదా, ఒక 5 మినిట్స్ తర్వాత అనేది గుల్లగుల్లగా వస్తుందండి.
కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పటి వరకు కొంచెం మూత పెట్టి పక్కకు ఉంచుకోవాలి. ఈ పేస్ట్ని కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు మనం మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాలన్నీ 1 స్పూన్ కానీ లేకుంటే 1.5 స్పూన్లో కానీ వేసుకోవాలి. ఈ పొడి వేసాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పుదీనా మాత్రం స్కిప్ చేయకండి. చికెన్లో చాలా టేస్ట్ ఉంటుందండి పుదీనాతో. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ఇంతకుముందే మ్యాగ్నేట్ చేసుకున్న పెట్టుకొని ఉన్నాం కదండి చికెన్, ఆ చికెన్ తీసుకొచ్చి ఇప్పుడు మనం కుండలో వేసుకోవాలి. చూసారా, ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇలా అయిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ని కుండలో వేసి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ గ్రేవీ అనేది చికెన్ ముక్కలకు మొత్తం పట్టాలండి. కొంచెం కిందికి మీదికి గట్టిగా కలుపుతూ ఉండాలి. కుండను కాస్త జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే కుండ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో చూసారు కదా, మొత్తం మసాలాలన్నీ పట్టేసాయి ఇప్పుడు చికెన్కి. ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కొంచెమన్నా కుక్ అయిందో లేదో చూడాలి. తర్వాత చికెన్ మునిగే వరకు నేను వాటర్ వేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ వాటర్ అయిపోతుంది. కేవలం చికెన్ మునిగే వరకే వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. చూసారా, చికెన్ ఉడుకుతూ ఉంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే కుండ అడుగంటి కొంచెం వగరుగా స్మెల్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కుండలో చేసుకునేటప్పుడు లో ఆర్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు కస్తూరి మేతిని వేస్తున్నానండి. కస్తూరి మేతి వల్ల కర్రీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. లాస్ట్కి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలపాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూసారా, ముక్క చాలా సాఫ్ట్గా ఇలా అంటే అలా వచ్చేస్తుందండి. చికెన్ గ్రేవీతో చాలా బాగుంటుందండి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముక్క అనేది చాలా సాఫ్ట్గా విడిపోతుందండి. అంతే అండి, సింపుల్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.